నిదానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయి రావలసి నాకించుడగను ఆరాధనకి బ్రతికించుడగను కోల్పోయి రావలసి నాకించుడగను బాధలో నుండి బ్రతికించుడగను నీవే లేకపోతే నేనేమైపోను నీవే లేకపోతే నేనేమైపోను నీవున్నావేదయ్యా నీ బ్రతకాలేదయ్యా నీవున్నావేదయ్యా నీ బ్రతకాలేదయ్యా నీవే లేకుండా నీవున్నావేదయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేదయ్యా రాజా ఈ సన్నిధిలో నీకున్నానయ్యా ఉండాలి కోరు నన్ను సేవించినా మనసులెల్లరూ నన్ను నమ్ముకొనినా ఉండాలి కోరు నన్ను సేవించినా మనసులెల్లరూ నన్ను నమ్ముకొనినా ఉండాలి వరే ఉంది అన్నావు నేను నాడే దయమనున్నావు ఉండాలి వరే ఉంది అన్నావు నేను నాడే దయమనున్నావు నీకంటే నాకు ఇంత ప్రేమాయిదయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమాయిదయ్యా నీకున్నాలేదయ్యా నీ బ్రతకాలేదయ్యా నీకున్నాలేదయ్యా నీ బ్రతకాలేదయ్యా లేకుండా నీకున్నాలేదయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేదయ్యా రాజా నీ సన్నిధిలో నీకున్నానయ్యా సారానికి బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నీకున్నానయ్యా సారానికి బ్రతికేస్తానయ్యా దేవులకు నీతోనే జీవిస్తా ఈ దారిని నడిచినా నీ ముందే నడిపిస్తా దేవులకు నీతోనే జీవిస్తా ఈ దారిని నడిచినా నీ ముందే నడిపిస్తా విశ్వాసనే కర్త నీవే గమ్యము నీ బాధలుగా నాకెంతో ఇష్టము విశ్వాసనే కర్త నీవే గమ్యము నీ బాధలుగా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడు నిన్ను మించిన దేవుడే లేడు నీవున్నావేదయ్యా నీ బ్రతకాలేదయ్యా నీవున్నావేదయ్యా నీ బ్రతకాలేదయ్యా నీవే లేకుండా నీవున్నావేదయ్యా నీ తోడే లేకుండా నీవున్నావేదయ్యా నీవే లేకుండా నీవున్నావేదయ్యా నీ తోడే లేకుండా నీవున్నావేదయ్యా రాజా ఈ సన్నిధిలో నీకున్నానయ్యా మనసారా బ్రతికేస్తానయ్యా రాజా సన్నిధిలో నీకున్నానయ్యా మనసారా బ్రతికేస్తానయ్యా హల్లెలూయా 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 థాంక్ యూ జీసస్ హల్లెలూయా నాయన సజీవులుగా నేను ఆరాధించుటకు భూమి మీద మాకు ఇంకా ఆయుష్ ఇచ్చినందుకే మీ కృతజ్ఞత చెల్లిస్తాం. ఇంకా ఏ పని నిమిత్తమో మమ్మల్ని ఇంకా భూమి మీద నుంచో మాకు తెలియదు ప్రభావండి. ఆయన ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంది. ఆయన తీస్తున్నందుకు ఆయన బతికిన వారు ఎంతో ధన్యులంటున్నాం ప్రభావం. నీకే కృతజ్ఞత చెల్లిస్తాం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. జీవమా యేసయ్యా
ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. మెడగది మీద మొదలమై కుమరించు వామవలే, పరిశుద్ధాత్మ జ్వాల వలె నీ ప్రేమను కుమరించుమో. మెడగది మీద మొదలమై కుమరించు ఆత్మవలే, పరిశుద్ధాత్మ జ్వాల వలె నీ ప్రేమను కుమరించుమో. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. అభిషేకితులైన ప్రభా, మా పైన నీ అభిషేకము ఉంచినందుకే స్తోత్రం ప్రభా. నాయన ఈ సాయంకాల సమయంలో రామనగర్లో ప్రభా, నాయన యేసు నామంలో నాయన నీ ఆరాధనంతా మీరు స్వీకరించండి ప్రభా. యేసుక్రీస్తు నామంలో స్వీకరించండి ప్రభా తండ్రి. సహాయం దయచేయండి. నలుగురు ఆరుగురుగా ఉన్నాం నాయన, ఎన్ని మందిలో ఉన్నామో కాదు ప్రభా, నేను నాయన ఆరాధించడానికి నీ మందిరాన్ని మేము వచ్చినాం తండ్రి. ఈ సన్నిధి కాంతి ఇక్కడ ఉన్న ప్రభా మేము వచ్చినాం తండ్రి. దేవా నువ్వు ఎంతో ప్రేమమయుడు నాయన ప్రభా, మమ్మల్ని ప్రేమించి నాయన నీ మందిరానికి మమ్మల్ని తొలగించావు ప్రభా తండ్రి. ఆయన లోకంలో ఉంటే అది ఎంతకున్నా ఎంతో శూన్యం ప్రభా, ఎంతో విగ్రహాలను జరుగుతున్నాయి ప్రభా లోకంలో ప్రభా తండ్రి. ఆయన అట్లా అనపడానికి చనిపోయిన వారు ఉన్నారు, ఆయన సజీవులుగా లేని వారు ఉన్నారు భూమి మీద. ఈ రోజు కూడా చనిపోయిన వారు ఉన్నారు ప్రభా తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని ఇచ్చావు ప్రభా తండ్రి. ఈ సన్నిధి ఎంతో విలువైనది ప్రభా నాయన తండ్రి. ఆయన మాకు మీరు నాయన ప్రభా దూరంగా నాయన ఏది కూడా అర్థం ఉండకూడదు ప్రభా తండ్రి. సహాయం దయచేయమని నడుస్తున్నాం ప్రభా తండ్రి. నాయన ఎవరు ఏడు ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ ఈ రోజు నేను బతకాలని విడిపోయినట్టుగా యేసునామలు ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఆయన వారి సమృద్ధులు నెక్కమని యేసునామలు అడుగుతున్నాం తండ్రి. యేసును ప్రేమించిన వారికి యేసు ఐశ్వర్యం చెప్పిన ప్రతి అవసరం తీర్చే దేవుడు ప్రభు తండ్రి. ఆయన ఊహించడం కన్నా, ఆయన అన్ని చూడకన్నా అన్నించుకున్నా ఎంతో గొప్పగా మమ్మల్ని నాయన ప్రభా మీరు ప్రభా ఆశీర్వదిస్తున్నట్టు ప్రభా తండ్రి. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మాకు నాయన ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
అయితే ఈనాడు మనకి దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం ఉంటుంది. అది మనం చదువుకునే ముందుకు వెళ్దాం. భూమి మీద మీరు వేటిని బంధించరు అవి పరలోకమందు బంధించరు. భూమి మీద మీరు వేటిని విత్తుతారో అవి పరలోకమందు విత్తబడును. నిశ్చయంగా చెబుతున్నాను, మరి మీలో ఇద్దరు తమ వేడుకున్న దేవుడి గురించి దేవుడి మీద ఏకీవించారు. అది పరలోకమందు నా తండ్రి వల్ల నీకు దొరికినని మీతో చెబుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా పరలోకమైన మమ్మల్ని ఆయన ఈ సాయంకాల సమయంలో ఆయన తండ్రి వాక్యమైన దేవుడు తండ్రి వాక్యాన్ని ఆయన తండ్రి విత్తుతుండగా వాళ్ళ హృదయాల్లోని పదక చేయమని అడుగుతుంది. ఆయన మాట్లాడేవారు మీరు పాల్గొనాలి. మీరే సహాయం చేసి ఆయన ప్రభావ అర్థమైన రీతిలో ఆయన మాతో ఆయన దానిలో మాట్లాడి దాని ఉపయోగం వల్ల దాని ఉపయోగం వల్ల అది జీవితంలో పాఠంగా నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేసినటువంటి. అయితే ఈ మత్తయి సువార్తలో అనే దేవుడు చెప్తాడన్నమాట, భూమి మీద మీరు వేటిని బంధించలో అవి పరలోకమందు బంధించడం, భూమి మీద వేటిని మీరు విప్పుదలో అవి పరలోకమందు విప్పబడినని చెప్తున్నాను. అయితే విప్పబడడానికి మనము కొన్ని మాటలు చదువుకొని మనం ముందుకెళ్దాం. అయితే ఆదికాండము 49:21 అక్కడ వచనం ఉంటుంది కదా. అయితే 49:21 నెఫాలి విడవని లేడి అతడు ఇంపైన మాటలు పలుకున్నాడు. అయితే యాజకత్వంలోని చేసినప్పుడు అది కొంతమంది దేవుడి సన్నిధిలోని వాళ్ళు చేసినప్పుడు యాజకత్వం ఎలా చేయాలి అవన్నీ కూడా ఎలా చేయాలో ఈ బైబిల్లో రాశారన్నమాట. ఇప్పుడు లేవి కాండంలోనే కొన్ని వరసగా ఉంటాయి. ఏంటంటే ఈ బలి ఇవ్వాలి, ఆ బలి కొన్ని బళ్ళు ఇవ్వాలి కానీ ఆ బళ్ళు ఇవ్వాలని చెప్పారు కానీ ఏ బలి దేనికి ఇవ్వాలో అనేసి చెప్పలేదు అనమాట. అయితే మనం ఇవ్వబడడానికి మనం నేర్చుకుంటున్నాం కదా. అలాంటి ఇవ్వబడిన వాళ్ళు దేవుడు ఆత్మతోనే వాళ్ళు బాగా చెప్పడానికి వీలుంటుందని ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాయి. ఇంపైన మాటలు పలుకును అంటే ఇంపైన మాటలు పలకడం అది అలా తెలుసు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్తారు. కొంతమందికి ఈ లేవి కాండం కొన్ని వివరణలు ఇస్తారు, అంటే వాళ్ళు తప్పు చెప్తున్నారని అనట్లేదు కానీ కొన్ని అంటే బైబిల్ చదవడం చాలా కష్టం అనమాట. అటు విధంగా ఉంటుంది అనమాట. అయితే ఈ విప్పబడడం బంధించిన అంటే మనము అనుకుంటాం సెంట్రల్ స్కూల్లోని క్యాథలిక్ సంబంధించింది కదా. అందులోని అది కొత్తగా స్కూల్ కట్టారన్నమాట. స్కూల్ కట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాటిల్లోని ఆ యొక్క వాళ్ళు పూజ చేసిన దాన్ని కొబ్బరి నూనె అవన్నీ అందులో పెట్టి అవి ప్రజల మీద పోషిస్తారన్నమాట. అంటే స్కూల్ పిల్లల మీద వాటి మీద వాళ్ళు మందిరంలో ఉన్నప్పుడు కూడా జల్లుతారు, మళ్ళీ ఎవరైనా చనిపోయినప్పుడు కూడా అవి ఇలా జల్లుతుంటారు అన్నమాట. అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్కవి జల్లుతుంటారు అన్నమాట. ఇంగ్లీష్లో ఏంటుంటుందంటే లూజ్ అని ఉంటుంది అన్నమాట. అంటే ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు
ఎవరైతే దేవుడిని నమ్మరో, ఎవరైతే దేవుడిని నమ్మకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా బంధకాల్లోని సైతాన్ బంధకాల్లోని కట్టేసి వాళ్ళు ఉంటారన్నమాట. ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ మీద ఈ ప్రోక్షణ అనేది జరిగితే వాళ్ళకి ఎలగోలగా వస్తుందన్నమాట. యుద్ధంకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చనిపోతారని తెలిసి కూడా వాళ్ళు యుద్ధంకి వెళ్తారన్నమాట. యుద్ధంకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కంపల్సరీ యొక్క మిలిటరీ సంపాదించిన వాళ్ళు ఎవరొకరు తెచ్చి వాళ్ళకి ఆ యొక్క ప్రోక్షణ జరిగిస్తారన్నమాట. లేవికాండం 14:7 ఉంటుందన్నమాట. అక్కడ కుష్ఠరోగి అయినప్పుడు అతను ప్రోక్షించినప్పుడు అతనికి విడుదల పొందినట్టుగా చూస్తారన్నమాట. ఈ రోగాలు ఇవన్నీ మొన్న 7 మార్లు పోషించి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. పవిత్ర పరిశుభ్రంగా కుష్ఠరోగి అయితే ఆ యొక్క రోగాలు ఎందుకంటే వస్తాయి, దేవుడిని తెలుసుకోలేక వాళ్ళు అపవిత్రతలో ఉంటారన్నమాట. అపవిత్రలో ఎందుకంటే దేవుడు ధృవీకరించి ఇంకా మనం కీర్తన గ్రంథంలో చదువుకున్నాం 14 వాళ్ళందరూ కూడా దేవుడిని నమ్ముకోలేక ఇలా అనేకమైన బాధపడుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళలోనే ఎవరైనా పాపం చేస్తే పలానా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాపము వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళు కానీ చుడుతుందని ఇవ్వరు. ఇప్పుడు అది సడన్గా అది వెంటనే చూపించడం జరిగిందన్నమాట. అక్కడ సమయాల గ్రంథంలోని వాటిలో మనం చదువుకుంటే అక్కడ ఫీనిహాస్ అందరూ కూడా ఫీనిహాస్ అంటే సమయాల కొడుకులో వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళ తర్వాత తరంలోని ఒక 70 సంవత్సరాలు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి వచ్చిందనమాట. ఇప్పుడు దావీదు ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను కొడుకు కూడా పాపం చేసినప్పుడు అతను మెఫీబోషెత్ అనమాట. మెఫీబోషెత్ పాపం చేసినప్పుడు వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా చనిపోయారు. ఇంకా ఎవరు బతుకున్నారంటే మెఫీబోషెత్ బతుకున్నాడంటే అతను తీసుకొని రమ్మన్నమాట దావీదు. అయితే అతను ఒక పాడుపడిన దేశంలోని ఉన్నాడన్నమాట. ఉన్నప్పుడు రాజు కనికరం అనేది అతని పేద వచ్చినప్పుడు అతను విడుదల పొందినట్టుగా మనం చూసుకోవచ్చు అన్నమాట. యెహోషువ గ్రంథము 5:15 ఉంటుందన్నమాట. అందుకు యెహోవా సైన్యములకు అధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసి వేయము యెహోషువతో చెప్పగా యెహోషువ ఎలుగ చేసింది. అయితే ఇక్కడ పాదరక్షలు తీసి మనమాట. మత్తయి సువార్తలోని ఏమన్నాడు, నీ చెప్పులు ఎప్పటికైనా నేను అర్హుడు కాదంటారన్నమాట. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పాదరక్షలు ఇవ్వాలి అంటే విడవబట్ట అనమాట. అంటే విడవబట్ట అనేది మనము ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఈ పాదరక్షలు తీసిమంటారు అన్నమాట పరిశుద్ధ స్థలం అనేది. అలాగే నిర్మాకాండంలోని మోషే కూడా అక్కడ అలాగే చెప్పులు నీ పాదరక్షకులు విడుము అని అంటున్నాను. అయితే న్యాయాధిపతుల్లో కూడా 15:14 ఉంటుందన్నమాట. న్యాయాధిపతులు అక్కడ కూడా అతన్ని బంధిస్తారన్నమాట. దలీలామని ప్రేమించినప్పుడు అతన్ని బంధించేస్తారన్నమాట. బంధించినప్పుడు అప్పుడు ఏంటవుతుందంటే దేవుడి ఆత్మ బలంగా వచ్చినప్పుడు అతను తాళ్ళు ఉన్నాయి కదా, తాళ్ళు అవి అగ్ని చేత కాల్చబడినప్పుడు ఆ తాళ్ళు విడిచిపడతాయి అన్నమాట. ఇలాగా దేవుడి సన్నిధిలోనే మనము ఇలాగా కొన్ని మంది వాగ్దానాలు ఇచ్చేస్తారు అన్నమాట. వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలకి అసలు ఆ యొక్క వివరణ తెలియదు అన్నమాట. వివరణ తెలియకపోవడం వల్ల ఇలాగా కొంతమంది విశ్వాసాలకి చెప్పేస్తారు. కానీ ఈ బైబిల్ ఏం చెప్తుందంటే ఇందులోనే ఉన్నట్టుగానే చెప్పాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది అన్నమాట. బైబిల్ చదవాలంటే చాలా కష్టం అనమాట. అది మనకి దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప మనము దాన్ని అర్థం చేసుకోవడానికి ఎటువంటి అర్హత మనకు లేదనమాట. అక్కడ ఎలాగుందో అలాగే చెప్పాలన్నమాట. కొంతమంది వేరే విధంగా చెప్తారన్నమాట. యోబు గ్రంథం 38:31 కృత్రిమ నక్షత్రంలో నీవు బంధింపగలవా, మృగరక్షమును నువ్వు కట్లు విప్పగలవా అంటున్నాడన్నమాట. ఇక దేవుడు నక్షత్రాలన్నింటినీ కూడా చేశారు కదా. నేను ప్రతి సందర్భంలోనే కొన్ని చెప్తాను అన్నమాట. నిన్న మొన్న ఒక పాస్టర్ గారు వచ్చాడు. అతను కొన్ని విషయాలు చెప్పారన్నమాట.
ఇలాగే మ్యాథ్స్కి హెబ్రూ భాషలోని ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవన్నీ కూడా కలిసి ఉంటాయి. ఏవైనా సరే హెబ్రూ భాషలోని బ్రాహ్మణ గురించైనా అనేకమైనవి కలిపి చెప్తుంటున్నామాట. అయితే దేవుడు ఇక్కడ సృష్టించినప్పుడు ఇక్కడ మనకి స్కూల్లోని ఆటల్లోని కొన్నింటిలో చెప్పరు, కానీ పెద్ద పెద్ద స్కూల్లోనే ఎక్కువ డబ్బులు ఇచ్చిన ఆ స్కూల్లోనే వాళ్ళు నేర్పిస్తారు వీటి కోసం, ఈ నక్షత్రాల కోసం చెప్తారన్నమాట. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా జ్ఞానపూర్వకంగా మనము ధ్యానం చేస్తాం అనుకోండి, అది హృదయం కూడా అవ్వచ్చు అనమాట. హృదయం కూడా అవ్వచ్చు అనమాట. దాన్ని నువ్వు బంధించగలవా అని చెప్పి, అంటే హృదయాన్ని ఎవరు కూడా బంధించలేరు కదా, దాన్ని విప్పడం కూడా మనకి తెలియజేస్తుంది అన్నమాట. హృదయాన్ని విప్పడం అంటే మారు మనసు పొందలేని వారు, రక్షణ లేని వారు, అటువంటి వారు ఉంటారు కదా, అలాంటివి విప్పగల మనిషి ఇక్కడ దేవుడు మనకు చెప్తాడు అన్నమాట. ఇప్పుడు అవి ఎలాగంటే ఉంటాయి ఆ నక్షత్రాలు, కొన్ని కొన్ని నక్షత్రాలు కలిసి ఆ బొమ్మలుగా వస్తాయి అన్నమాట. బొమ్మలుగా వచ్చినప్పుడు ఆయా బొమ్మలకి ఆ పేర్లు పెడతారన్నమాట. ఇప్పుడు 12 నక్షత్రాలు చూస్తారు కదా జాతకంలోని, ఎపిడిస్, ఆరియన్స్, అవన్నీ కూడా ఇంగ్లీష్లో తర్జుమా ఉంటాయన్నమాట. వాటి కోసం ఉంటారన్నమాట. ఉన్నప్పుడు యోగుతో అన్నప్పుడు యోగును దేవుడు సంభాషించుకున్నప్పుడు ఈ యొక్క ప్రస్తావన వచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనము దేవుడిలోని ఉన్నవారమే, దేవుడిలోని మనము దేవుడిని నమ్మిన వారు కాబట్టి అలాంటివి మనం ఇవ్వబడిన వారు అన్నమాట. మనం బంధించేవారు పడినవారు కాదనమాట. మనము రిసోర్సెస్ అనమాట. అంటే త్రియేక కుమారుడు అన్నమాట. అతను కుమారుడు అన్నప్పుడు మనకు కూడా అంత శక్తిని దేవుడు ఇచ్చాడు అనమాట. 102వ కీర్తన 20 చరణంలో ఉంటుంది. చెరలో ఉన్న వారిని మనలో విడిపించుటకును, చెవిటికి విధింపబడిన వారిని విడిపించుటకు అని చెప్తాడు అన్నమాట. అయితే చెరలో ఉన్న వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలని చెప్తాడు అన్నమాట. అవన్నీ కూడా బైబిల్ చక్కగా మనము నేర్చుకొని తెలియని వాళ్ళకి మనము చెప్పాలనుకున్న వాళ్ళకి, దేవుడు ఆత్మకలు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మనం చెప్తే ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. అయితే చెరలోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు 50,000 మంది, 10,000 మంది అలాగే వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చెరలో నుండి వచ్చారు, కొంతమంది ఉండిపోయారు అన్నమాట. అయితే అసలు ఈ చెరలో నుండి విడిపించడానికి కారణం ఎవరంటే దానియేలు అక్కడ దానియేలుకి ఒక్కరికే భయపడేవారు అన్నమాట. అక్కడ బబులోను సామ్రాజ్యంలోని వాళ్ళకి మనము దానియేలు 6వ అధ్యాయం చదువుకుంటే అక్కడ 19లోనే ఎక్కడ ఉంటుంది. అయితే దానియేలుకి వీళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వాలన్నీ కూడా భయపడ్డాయి అన్నమాట. భయపడి ఈ చెరలో ఉన్న వాళ్ళందరూ కూడా విడిచిపెట్టినట్టుగా మనం చూసుకోవచ్చు అన్నమాట. అయితే దానియేలు కూడా అంత ఈజీగా ఎన్నో విధాలుగా అతన్ని చంపేయాలని, అతను జైల్లో పడేయాలని, ఆ తర్వాత అతను సింహం బోన్లో ఉన్నప్పుడు అతన్ని సింహాలు కూడా ఏమనకపోవడం వల్ల అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడి అతన్ని చెరలోని విడుదల చేశారన్నమాట. ఆ విడుదల చేసినప్పుడు కూడా వాళ్ళు విడుదల పొందినట్టుగా మనం చూసుకోవచ్చు. అంటే యూదులు లెక్క ప్రకారము అంటారు, కొంతమంది 70 సంవత్సరాలు అయిపోతే వాళ్ళు విడుదల పొందుతారని. అక్కడ జరిగే సంఘటన అది కాదు. అప్పుడే ఆ సంఘటనలోనే విస్తరికొన్న చరిత్రకొన్న అక్కడ జరిగినట్టుగా ప్రభుత్వానికి, అంటే వాళ్ళకి ఒక 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ చెరలో ఉన్నప్పటికీ ఇంకొక 20 సంవత్సరాల్లో వాళ్ళు విడుదల పొందాలనుకున్నప్పుడు ఈ 20 సంవత్సరాల్లో కూడా విడుదల పొందలేదు. కొంతమంది ఆటంకాలు పరిచారు అన్నమాట. ఆటంకాలు పరిచినప్పుడు అప్పుడు కొన్ని అద్భుతాలు జరిగాయి అన్నమాట. హిస్టరీ గ్రంథంలోని మళ్ళీ అక్కడ జరిగినప్పుడు అప్పుడు ఇది చెరలో నుండి విడుదల పొందినట్టుగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ చెరలో పోయిన వాళ్ళు సొలొమో ఏ గ్రంథం అంటే ఎజ్రా గ్రంథం చదువుకోండి. ఎజ్రా గ్రంథం చదువుకుంటే 1వ అధ్యాయం అంతా కూడా కొన్ని వివరణలు ఉంటాయి. ఈ 2వ అధ్యాయంలోని వాళ్ళు ఎవరైతే చెరని విడిచిపెట్టబడ్డారో వాళ్ళందరూ కూడా అక్కడ పేర్లు ఉన్నాయన్నమాట, ఎవరెవరు వచ్చారు అలాగా వచ్చిన పేర్లు కూడా ఉంటాయన్నమాట. అయితే అప్పుడు చెరలో నుండి విడుదల పొందిన తర్వాత వాళ్ళు దేవుడిని
ఆరాధించడానికి దేవుడు వాళ్ళకి విడుదల పొందారన్నమాట. అప్పుడు ఆ యొక్క దేవుడు అక్కడ వాళ్ళకి బోల్డంత బంగారము వాళ్ళతోనే ఇచ్చి పంపించినట్టుగా మనం చూసుకోవచ్చు అన్నమాట. అయితే రాజు వర్తమానం పంపి అక్కడ విడిపించిన ప్రజలని 105వ కీర్తన 20 చరణం ఉందన్నమాట. అక్కడ జరిగింది అదే. జరిగినప్పుడు విడుదల చేశారన్నమాట. విడుదల చేసినప్పుడు వాళ్ళు విడుదల పొందినట్టుగా మనం చూసుకోవచ్చు. కీర్తన గ్రంథము 116 చరణంలో ఉంటుంది. యెహోవా నీవు నిజంగా నీ సేవకుని, నీ సేవకురాలిని, నీ సేవకుని కుమారుని నా కట్లు విడిపించేవి. చూసారా, నిజంగా అక్కడ కీర్తన గ్రంథంలో అక్కడ మనం చూసుకోవచ్చు. సేవకులు కొన్న వాళ్ళందరూ మొన్న వెళ్ళిపోయారు కదా. యెషయా గ్రంథంలోనే క్లియర్గా ఉంటుంది 20 అధ్యాయంలో. వాళ్ళందరికంట ఎలాగా తీసుకెళ్ళారంటే బట్టలని చెప్పేసి చెక్క ఉంటుంది కదా, చెక్కలోని వాళ్ళ చేతులు అన్నీ పెట్టి అలాగా 2.5 సంవత్సరాలు అది తీసుకెళ్ళిగా బైబిల్ చెప్తుందన్నమాట. యెషయా గ్రంథం 22వ చరణంలో బాగా చదువుకోండి. మరి యెషయా ప్రవచనము అక్కడ పలికినప్పుడు మనము అక్కడ ఆ సందర్భాలు వచ్చినప్పుడు చూసుకుంటాం అన్నమాట. పెద్ద స్టీఫెన్ పాల్ చాలామంది ప్రశ్నలు అడిగినప్పుడు ఆ సందర్భంలో అతను సమాధానం చెప్పలేదు. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళిపోయినప్పుడు 2.5 సంవత్సరాలు నడాలంటే ఎంత దూరం నడాలో మనం అది ధ్యానించుకోవాలన్నమాట. ఇప్పుడు యూట్యూబ్లో నాటిలోనే బొబ్బుల చరిత్ర కోసం అక్కడక్కడ దగ్గరలో ఉన్న, అంటే ఇక్కడ నుండి మధురవాడ దూరం ఉందనుకోండి, అక్కడి నుండి అంత దూరం అంటే యెరూషలేము నుండి అని చెప్తున్నారు. కానీ బైబిల్ క్లియర్గా చెప్తుందన్నమాట. వాళ్ళు 2.5 సంవత్సరాలు నడిచినట్టుగా, పాదరక్షలు లేకుండా నడిచినట్టుగా మనం చూసుకోవచ్చు అనమాట. 116 146 ఉంటుంది. మనం బంధింపు వారిని ఆయన పిలిచిన, ఆకలి ఉన్న వారికి ఆహారం ఇచ్చాను, యెహోవా బంధింపు వారిని విడుదల చేయను. అక్కడ నిజంగా అదే విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు అనమాట. అయితే ఈ మనము దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి వాక్యాలు విడుదల చేయకంటే మనము సృష్టికర్తనే నమ్ముకున్నాం, సృష్టికర్తనే మనము ఆయన పూజిస్తున్నాం. ప్రసంగి గ్రంథంలోనే 12:6 ఏంటుంటుందంటే 12:6లోనే అక్కడ వెండి తాడు విడబడును, బంగారు గిన్నె విదిలిపోను, అక్కడ ఆ సందర్భంలోనే ఉంటుందన్నమాట. వెండి తాడు విడిపోను అంటే అయితే దేవుడు ఇవన్నీ కూడా ఉదయం కోసం చెప్పాడన్నమాట. ఈ యొక్క బంధకాలన్నీ విడిపోయినప్పుడు మనం డైరెక్ట్గా దేవదేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అనమాట. మనల్ని ఎవరు బంధించలేనప్పుడు బావి చక్రము విడిపోవును, బావి చక్రము బంగారు గిన్నె వెండి అంటే మనం చచ్చిపోతే డైరెక్ట్గా దేవుడి సన్నిధికి వెళ్ళిపోతాం అనమాట. డైరెక్ట్గా దేవుడి సన్నిధికి వెళ్ళిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు అనమాట. 146 చేస్తుంది కదా. 58 యెషయా 58:6 కొన్ని సందర్భాల్లోనే ఇక్కడ మనకి చెప్తానమాట. అయితే దుర్మార్గుల కన్నులు వెప్పుడుకును, తాళిమోకలను తీయటకును, బంధింపబడును, విడిపించుటకు, విడగొట్టుకు నెరవేర్చుకున్న ఉపవాసంలో ఉన్న ఈ యొక్క బంధకాలన్నీ విడిపోతాయని దేవుడి వాక్యం సెలవిస్తుందన్నమాట. అయితే దేవుడి వాక్యాన్ని మనము దాన్ని మనం అర్థం చేసుకోవాలి, కానీ దాన్ని మనం ఇష్టానుసారంగా చెప్పడానికి వీలన్నమాట. అది ఎలాగుందో అలాగే చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది అన్నమాట. అయితే మనకి ఈ యొక్క యాజకత్వం చేసినప్పుడు ఇవన్నీ కూడా తెలియాలన్నమాట. అవన్నీ కూడా బాగా నేర్చుకోవాలన్నమాట. నేర్చుకొని యాజకత్వం చేస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. ఇలా చెప్పాను కదా, యెరెమీయాకి సేమ్ ఈ ప్రవర్తనమే యెరెమీయాకి దేవుడు చూపించాడు అన్నమాట. 44లో ఉంటుంది యెరెమీయా గ్రంథం. అయితే ఆ కట్లు కట్టేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు, సేమ్ ఇలాగే తీసుకెళ్తారని చెప్పినా కూడా మనలా తీసుకెళ్తారులే, మనలా ఇచ్చేస్తారులే అనేసి చేసినప్పుడు ఆ సందర్భంలో అలాగే వాళ్ళని తీసుకెళ్ళిపోయారు అన్నమాట. తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా బంధించబడ్డారు అన్నమాట. తర్వాత విడిపించబడ్డారు. దానియేలు గ్రంథము 3:25లోనే ఉంటుంది అన్నమాట. అక్కడ షడ్రక్ మెషక్ బంధించబడిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా ఎవరైతే బొమ్మని
పూజించకుండా దేవాది దేవుడిని చేస్తారని. కానీ వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద పడిపోయినమాట. అందరూ కూడా ఆ రూపానికి సాష్టాంగ నమస్కారం చేసినట్టు మనం చూసుకోవచ్చు అన్నమాట. అయితే వీళ్ళు ఈ నలుగురు యవనస్తులు వాళ్ళు ఆ ముగ్గురు కూడా వాళ్ళకి దేవుడిని తుడికించారన్నమాట. ఆ దేవుడిని దానియేలు 3:25 చదువుకున్నాం. అందుకు రాజే నేను నలుగురిని మనుషులను బంధకం లేక అగ్నిలోని సంచరించినట్టుగా చూపించున్నాను. వారు హాని ఏమీ కలగలేదు. నాలుగో వారి రూపము దేవత రూపం వల్లే పోలి ఉన్నది. వారికి ప్రత్యక్షించాను. చూసారా, అక్కడ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఈ కట్లు ఆల్రెడీ విప్పిసి బంధించబడదని చెప్తున్నమాట. మనుషులు బంధకాలు ఏవి అగ్నిలో సంచరించినప్పుడు చూచున్న వారికి హాని ఏమీ లేదంటారు. అంటే బంధకాలు ఉంటే దేవుడి యొక్క గుప్పెట్లో మనం వెళ్ళిపోతే ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నా కూడా సువార్త చాలామంది నిర్లక్ష్యపరుస్తారు. నిర్లక్ష్యపరిచి ఇచ్చేస్తారు అన్నమాట. అక్కడ ఎవరు చూస్తున్నారు? అన్యులు బబులోను రాజు చూస్తున్నాడు అన్నమాట. బబులోను రాజు చూసి అతను చూస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఏమి హాని కలగలేదు అన్నమాట. యెషయా 43లో ఉంటుంది అన్నమాట. నేను అగ్నిలో నడిచిన జలములలో పడి వెళ్ళినా నాకేమీ కూడా అవ్వలేదని చెప్తారన్నమాట. అంత గొప్ప దేవుడు మన దేవుడు అన్నమాట. దేవుడు నమ్ముకొని ఏంటి అవుతుంది అసలు దేవుడి కోసం వాళ్ళకి తెలిస్తే కదా. వాళ్ళు అన్నిలైన వారు అన్ని ప్రశ్నలు అని వేసి అడుగుతారు. మీరు కలెక్టర్ అయినా ఇంటర్వ్యూ చేస్తారనుకోండి, అప్పుడు అది కూర్చోబెట్టి జ్ఞాన ఉపదేశం చేస్తే అవన్నీ కూడా తెలుస్తారన్నమాట. బుద్ధిహీనులుగా వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. బుద్ధిహీనులుగా మాట్లాడినప్పుడు మనకి చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళందరూ కూడా లేదన్నమాట. వివేక జ్ఞానం కానీ ఇందా చదువుకున్నాం కదా 14 క్రితం. అప్పుడు రాజుకి ఏంటంటే తన ముఖం వికారంగా అతడు మనసునందు కలవరపడి అతడు నడుము ఇల్లు అతని మోకాళ్ళు గజగజ వణికి కొట్టుకొనిచ్చానమాట. దేవాదేవుడు అప్పుడు ప్రత్యక్షం అయినప్పుడు చూసినప్పుడే నమ్మారన్నమాట. చాలామంది దేవాది దేవుడిని చూసి స్వరం ద్వారా విని ఆ యొక్క సందర్భాల్లోని విన్నట్టుగా అతను వెంటనే మనసు మార్చుకున్నాడు అన్నమాట. అప్పుడు దానియేలు వాళ్ళందరూ మనం విలువడినట్టుగా మనం చూసుకోవచ్చు అన్నమాట. మత్తయి సువార్త 16-19 అధ్యాయంలో మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఇంకా మనకి ఏమీ లేదు. దేవాదేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మనకి ఎవరు కొన్నా సాహిత్యాన్ని కొన్నా ఎవరు కొన్నా మనం బంధించడం కానీ అర్హత లేదన్నమాట. అర్హత లేనప్పుడు వాటికి అసలు మనకి రైట్స్ లేవన్నమాట. అవే మనకి వాటిలో మనం వేలాలి తప్ప అవి మనకి ఆన్ చేయడానికి లేదన్నమాట. హల్లెలూయా. 16-19 ఒకసారి చదువుకున్నాం. అందులో సీయోను పేతురు నీవు సజీవుడు దేవుడు కుమారుడు క్రీస్తు అని చెప్పింది. అందుకు యేసు 18 శాతం మరి నీవు పేతురు నీ బండ మీద నా సంగమను కట్టుదను పాతాళ ద్వారమును ఎదుట నిలవనేరని నీతో చెప్తున్నాను. పరలోకము తాళం చెవులు నీకు ఇచ్చున్నాను. ఇది పరలోకమందు ఇది బంధితువా అవి పరలోకమందు బంధివు. భూలోకంలో దేని విప్పుదవో అది పరలోకంలో ఇవ్వబడినని చెప్తున్నమాట. ఇంతకుముందు చెప్పిన మెసేజ్లో కూడా క్రీస్తు అని చెప్పారన్నమాట. క్రీస్తు అనే మాట అనేది ఈ మత్తయి సువార్తలోని స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు కదా. అభిషక్తుడు అంటే మనం విడిపించడానికి వచ్చాడన్నమాట. అభిషక్తుడు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా క్రీస్తు నామములో ప్రార్థన అంటే ఆశీర్వాదించినప్పుడు కూడా 3 మాటలు ఉంటాయి అన్నమాట. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ క్రీస్తు తోడై ఉండగాక అనే వచనాలు పలుకుతాయి అన్నమాట. కొన్ని పరలోక ప్రార్థనలోని అంటే కొన్ని మనము అవి ఎలా పలకాలో మనకు తెలియనప్పుడు కూడా ఆ యొక్క సందర్భాల్లోని దేవుడు మనల్ని విడుదల చేయడానికి, ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి అవి విడుదల చేయడానికి దేవాది దేవుడు మనకి చెప్తాడు అన్నమాట. పేతురు నీకు నా సంఘాన్ని కట్టడానికి నీకు విడిపించడానికి నీకు శక్తిని ఇస్తానని చెప్తాను అన్నమాట. నక్షత్రాలు విడిపించడానికి అంటే చెప్పాను కదా, హృదయాన్ని మనము ఆ యొక్క వాళ్ళ యొక్క బంధకాలను విడిపించడానికి అందుకే ఎక్కువ సువార్త చేసే వాళ్ళగా ఉండమని వాక్యం సెలవిస్తుందన్నమాట. అయితే
మనం ఇవన్నీ కూడా ధ్యానించుకున్నప్పుడు మనకి ఏంటి అర్థమైందంటే మనము విడిపించబడ్డం అన్నమాట. ఇతరులు కూడా సువార్త చేసి వాళ్ళు కూడా దేవుళ్ళలోకి నడిపిస్తే ఆత్మలను రక్షించే వారికి ఉందన్నమాట. సాగితను ఎన్నో మందిని బంధించే ఉంటుందన్నమాట. ఆ సాక్ష్యాలు వింటే వాళ్ళు బంధకాలు ఉన్నారని వాళ్ళకి తెలియదు. మేము బాగానే ఉన్నాంలే అనుకుంటాం. కానీ వాళ్ళు చనిపోయిన వెంటనే పాపం వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారన్నమాట. పరిస్థితులని చాలా ఘోరంగా ఉంటాయన్నమాట. కనీసం అయ్యో అంటాడు కదా లాజరు, కనీసం అబ్రహామా కనీసం మా కుటుంబస్తులకైనా చెప్పు వాళ్ళు ఉన్నారు అనేసి ఎంతో బాధపడతారన్నమాట. అక్కడే దేవుడి బిడ్డలు అయిన వారు ఈ వంశావళి మీరు చూసుకుంటే వాళ్ళందరూ కూడా జీవ గ్రంథంలోని పేరు రాయబడిన అన్నమాట. ఇప్పుడు కూడా మనము కొత్త ప్రకటన గ్రంథం ఉంటుంది, కొత్త కొత్త పుస్తకం చూసాం, రెండో పుస్తకం. ఆ పుస్తకంలోని ప్రభు యేసుక్రీస్తు గారు మనలందరూ కూడా పేరు తెప్పిస్తారన్నమాట. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ మాటలన్నీ మనకు తెలియజేస్తారన్నమాట. తెలియజేసినప్పుడు మనము అందరి కోసం ప్రార్థన చేసి వాళ్ళకు బంధకాలు ఉన్న వారిని విడుదల చేయడానికి మనం యాజకత్వం కూడా చేసినప్పుడు ఆ యొక్క యేసోపుని ఎలాగైతే జరుగుతారో అంటే అందుకే రావాలి. దేవుడి మాటలు వినడానికైనా దేవుడి సన్నిధికి ఉండాలన్నమాట. దేవుడి సన్నిధిలో ఉంటే మనకి దేవాది దేవుడు అనేక విధాలుగా చేస్తారన్నమాట. ఈ భక్తులు కూడా అంత ఈజీగా వాళ్ళకి అవ్వలేదన్నమాట. చాలా కష్టాలు పడి వచ్చారన్నమాట. చాలామంది చనిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు అన్నమాట. వీళ్ళందరి పట్ల మనం విడదీయడానికి మనం వచ్చామన్నమాట. కొంతమంది చూడండి కొన్ని సందర్భాల్లోనే కలపడానికి చూడరు, విడగొట్టడానికి చూస్తారన్నమాట. అటువంటిది దేవుడికి ఇష్టం ఉంటుందన్నమాట. మనం